శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణపై ఈ రోజున పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో అమరావతిని దూషించి శ్మశానంగా మీడియా ముందు మాట్లాడినటువంటి వ్యక్తిపై ఈ రోజున పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మనతో పాటు అమరావతి జేఏసీ దళిత జేఏసీ అధ్యక్షుడు బాలకోట గారు మనతో పాటు. కోట గారు, ఏంటి అసలు మీరు ఎందుకు కంప్లైంట్ పెట్టారు? ఏంటి అసలు కంప్లైంట్ పెట్టడం కాదు రాజ్ కుమార్ గారు, కిందేసి బాధేసేయాలి బొత్సాని, డాష్ పగలగొట్టాలి. తెలుగుదేశానికి దమ్ము లేదు. ఎర్ర పుస్తకంలో బొత్స సత్యనారాయణ పేరు లేదు. కైండ్లీ యువర్ ఇన్ఫర్మేషన్, ఎర్ర పుస్తకంలో లోకేష్ గారి ఎర్ర పుస్తకంలో బొత్స సత్యనారాయణ పేరు లేదు. ఆ సంగతి బొత్సకు తెలుసు. కాబట్టి వీళ్ళేమి చేయరని చెప్పి వాగుతున్నాడు. నేను అడుగుతున్న కమల్ గారు, అమరావతి ఉద్యమం ఎన్ని బుగబుగలతో జరిగింది? అమరావతి కంబలదని, అమరావతి శ్మశానమని, అమరావతి ఎడారని, అమరావతి భూములు పనికిరావని, అక్కడ కమ్మోళ్ళే ఉంటారని, వ్యాపారులు ఉంటారని, మానవ మాతృలు జీవించాలని, జంతువులు మాత్రం ఉంటాయనేగా ప్రచారం జరిగింది. దానికే మహిళలు వగచింది, బాలకోట కేసులు వేసింది, మీసం తిప్పింది, తొడగొట్టింది, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించింది. వీడికి సిగ్గెక్కర్లేదండి బొత్సాకి. మళ్ళీ శాసనమండలిలో నిలబడి అమరావతి శ్మశానం అని నేను అన్నాను, అంటాను, అంటూనే ఉంటాను అని మాట్లాడటం అంటే ఎంత దుర్మార్గం అండి. మరి ప్రభుత్వం చర్య తీసుకోదా? ఆయన్ని ప్రేరణగా తీసుకొని రవీంద్రబాబు అని ఇంకొక ఎమ్మెల్సీ దిస్ ఇస్ ది గోస్ట్ సిటీ అన్నాడు. అమరావతి దెయ్యాల నగరం అన్నాడు మహానుభావుడు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఎంపీ మొన్నటిదాకా, ఇప్పుడు వైసీపీలో ఎమ్మెల్సీ. ఇటువంటి మంది బాగతులు తెచ్చుకో అంటే జేబులో 3 పార్టీ కండువాలు పెట్టుకొని అవసరం వస్తే తిప్పి తెలుగుదేశం, వీడి తిప్పితే వైసీపీ, ఇంకోటి తిప్పితే బీజేపీ, వీళ్ళందరూ కలిసి మీకు మాట చెప్తాను అనకూడదు కానీ, బేదా మస్తానరావు ఎవరండి? రాజ్యసభ సభ్యులు బేదా మస్తానరావు ఏ పార్టీ? వైఎస్ఆర్సీపీ పార్టీ. మొన్న రాజీనామా చేసి ఏం చేశాడు? తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు. ఆయన తమ్ముడు ఎవరో రవిచంద్ర, బీడి రవిచంద్ర. ఈయన ఏ పార్టీ? తెలుగుదేశం పార్టీ. ఈయనకి ఇచ్చిందేంటి? ఈ ఎమ్మెల్సీ. అన్న ఒక పార్టీ, తమ్ముడు ఒక పార్టీ. ఇదే కదా. అంటే నేనేది వాళ్ళ పార్టీ విధానాన్ని నేనేం తప్పుపట్టలా, కానీ ప్రజలు చూస్తారు కదా. ఈ రోజున అమరావతి మీద అన్ని వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటుంటే ప్రభుత్వం కనీసం బొత్సకు నోటీస్ ఇవ్వకపోతే ఎలా అండి? ఈ రోజున అందరం కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ అందరూ కూడా అమరావతిని ఆ విధంగా ఎడారని, శ్మశానమని, కమ్మోళ్ళు వైరస్ అని స్పీకర్ మాట్లాడిన తర్వాత మళ్ళీ శాసన మండలిలో గోస్ట్ సిటీ అని, నేను శ్మశానం అని అంటాను అని అంటే కడుపు మండి ఆ వెలగపూడి గ్రామానికి చెందిన రైతు కంచెర్ల జగన్మోహన్ రావు తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రైతులను అందరూ కూడా ఫిర్యాదు చేయమని. ఎవరెవరి మీద కంప్లైంట్ చేశారు? బొత్సతో పాటు ఇంకెవరైనా కంప్లైంట్ చేశారు? బొత్స ఒకళ్ళ మీద? బొత్స అని అన్నది మొన్న అన్నది ఏంటంటే సాక్షాత్తు బొత్స శాసన మండలిలో నేను అన్నమాట నిజమేనండి, నేను అంటాను, కట్టుబడి ఉంటాను అని అన్నాడు. కాబట్టి ఆయన మీద విచారించి, ఎందుకంటే ఇది ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే పని అండి. ఒక్క మాట కమల్ గారు, ఈ దేశాన్ని నిందిస్తే ఎలా ఉంటుంది? తప్పే కదా. ఈ రాష్ట్రాన్ని నిందిస్తే ఎలా ఉంటుంది? తప్పే కదా. అంబేద్కర్ నిందిస్తే ఎలా ఉంటుంది? గాంధీ గారిని నిందిస్తే ఎలా ఉంటుంది? నెహ్రూ గారిని నిందిస్తే ఎలా ఉంటుంది? రామారావు గారిని నిందిస్తే ఎలా ఉంటుంది? అలాగని ఈ రాష్ట్ర క్యాపిటల్ నిందిస్తే ఎలా అండి? అంటే ఆ అసెంబ్లీలో ఉంటూ, ఆ శాసన మండలిలో ఉంటూ ఇది ఎలా ఉందంటే అక్కడే ఉండి ఆడి బువ్వ దాగి, ఆడి పాలు దాగి, ఆడు రొమ్ము కుదిరినట్టు కాదండి ఇది. అంటే అమరావతి మీ పేటెంట్ హక్కు అంటారా? అంటే వాళ్ళకి సంబంధం లేదా? అమరావతి రాజధాని అనేది బొత్సకి వీళ్ళందరికీ సంబంధించిన రాజధాని కాదంటారా? బొత్సకి సంబంధం ఉందనుకుంటే మరి అట్టెందుకంటాడు శ్మశానం అని? తల్లి రొమ్ము ఎందుకు కుదురుతాడు? ముందు శాసన మండలి ఎక్కడ ఉంది? ఆ రైతులు ఇచ్చిన భూమే కదా. మరి శ్మశానం అని ఎట్టన్నావు? పోనీ మీ నాన్నగారు చనిపోయారు, అక్కడ మీ అమ్మగారు చనిపోయారా? పోనీ తలకొరువు పెట్టావా? పోనీ కాటి కాపర పని చేసావా? నువ్వేమైనా కాటి కాపర పని చేస్తే అమరావతిలో నిజమేనయ్యా, బొత్స గారు వాళ్ళ అమ్మగారు చనిపోతే అక్కడ అమరావతిలోనే తగలబెట్టిందంట, నూనె పోసిందంట, పొలాలు పోసిందంట, కాలేదాకా కట్టెబట్టుకొని నిలబడ్డంటే చెప్పు, మరి మేము కూడా అంగీకరిస్తాం. ఎలా మాట్లాడతారన్న అంటే నేను ఎందుకు ఎట్టు మాట్లాడుతున్నాను అంటే పరుషంగా సిగ్గన్న వస్తుందని మాట్లాడుతున్నాను. వాళ్ళు ఎమ్మెల్యేలండి. మీకు ఆ రోజు విభజన పర్వంలో బొత్స సత్యనారాయణ గారు చెప్పుల్లో కాళ్ళు పెట్టుకొని ఎప్పుడు ముఖ్యమంత్రి అవుదాన్ని తిరిగినాడు హైదరాబాద్ టు ఢిల్లీ. మరి నువ్వు అంత వయసు మీద పడిపోయి ఉన్నాడు, నువ్వే మళ్ళీ శ్మశానం అని అంటుంటే ఆ రాజధాని ఉద్యమకారులకు ఎలా ఉంటుంది? మహిళలకు ఎలా ఉంటుంది? భూములు ఇచ్చిన రైతులకు ఎలా ఉంటుంది? అమరావతిని దేదీప్య నగరంగా చేద్దాం, 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాను, ఇదిగో 11,000 కోట్ల రూపాయలు టెండర్లు పెడుతున్నా. మరి నారాయణ గారు ఏం మాట్లాడుతున్నారు?
అంటే శ్మశానాలు అభివృద్ధి చేస్తారా ఇంటిలో? గోస్ట్ సిటీలో నగరాలు కడతారా ఏంటండి? అది మబ్బీ నగరమా? ఎంత పరాచకాలుగా ఉంది, నోరు మూయించాలి కదండి. నిండు మండలంలో ఉన్నటువంటి అధికార పార్టీ చెందినటువంటి సీఎం కానీ డిప్యూటీ సీఎం అనేకమైన మంత్రులు ఉన్నారు, వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు? స్పందించమని చెప్తున్నానండి. అది ఆషమాషి మాట కాదు సార్, అది స్పందించాలి. అదే అమ్మని తిట్టినట్టే. అది అమరావతి కోసం త్రికరణ శుద్ధిగా హృదయ గుండె లబ్డబ్లు అనిపిస్తే ఆ బాధ అర్థమవుతుందండి. ఎందుకంటే మేము 1631 రోజులు అమరావతి ఉద్యమం చేసిన వాళ్ళం కాబట్టి మాకు ఆ బాధ. మేము రాజకీయాల కోసం అమరావతి గురించి మాట్లాడాల, రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడాం, న్యాయం కోసం మాట్లాడాం, న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళాం. అందుకని తప్పనిసరిగా ఇప్పుడైనా కూటమి ఆ బొత్సాగా ఒక నోటీస్ ఇచ్చి ఇటువంటి మాటలు మాట్లాడటంలో అర్థం ఏంటో చెప్పండి. తర్వాత ఏమవుతుందంటే ఇది 3 ప్రాంతాల మధ్య విభజన అవుతుందండి, విషతుల్యం అవుతుంది. చెప్పాను కదా విభజన గురించి. అప్పుడు కూడా ఏంటంటే తర్జన బసలు గర్జన సభలు మేము తిరుపతిలో సభ పెడదాం అనుకుంటే సభ మమ్మల్ని పెట్టుకోకుండా కోర్టులకు వెళ్ళారండి. అంటే నా రాష్ట్రంలో నేను సభ పెట్టుకోవడానికి కూడా పర్మిషన్ తెచ్చుకునే పరిస్థితికి వచ్చేసింది. కాబట్టి బొత్స లాంటి వాళ్ళు ఎవరు మాట్లాడినా, బొత్స అవ్వచ్చు లేదా ఇంకొక ఎమ్మెల్సీ రవీంద్రబాబు కావచ్చు, తప్పనిసరిగా నోటీస్ ఇచ్చి ప్రభుత్వం వాళ్ళు సంజాయిషి చేయాలి. లేదంటే అవసరం ఉంటే కేసు కట్టేయాలండి. ఏమంటే నేను మాట చెప్తాను, కమల్ గారు బోర్గడ్డ నీళ్ళు తిట్టాడు, తిట్టితే ఏం చేశారు? లోపల పెట్టారు. పోసాని కృష్ణమల్లి తిట్టాడు, లోపల పెట్టారు. వర్రా రవీందర్ రెడ్డి పోస్టులు పెట్టాడు, లోపల పెట్టారు. మరి అమరావతిని తిట్టితే బెటర్ అండి. అంటే అమరావతి మాట్లాడలేదా? నోరు లేదా? అంతేగా, నోరు లేదు అమరావతికి, మాట్లాడలేదు. కాబట్టి నువ్వు చర్యలు తీసుకోవా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నేను అడుగుతున్న కోట రాజకీయ పదవుల కోసమే పాకులాడుతున్నాడు బాలకోట. ఇవన్నీ కేసులు కానీ ఇవన్నీ పదవుల కోసం, చంద్రబాబు నాయుడు గుర్తింపు కోసం ఇదంతా చేస్తున్నారని చెప్పి వైసీపీ చెప్పుద్ది. నిజంగా మీరంతా రాజకీయ పదవుల కోసం ఇదంతా చేస్తున్నారా? మీకు మాట చెప్పానా, తొడగొడితే ఎమ్మెల్సీ వస్తుందంటే కావాలి గ్రీష్మకి అలాగే ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చారు కదా, గతంలో ప్రతిపక్షంలో చేసారు. మీరు అడిగేది నాకు అర్థమైంది, నేను చెప్పేది నీకు అర్థమవుతుంది. తొడగొడితే ఎమ్మెల్సీలు అయితే 2 తొడలు కొట్టేవాడిని, తలకాయలు తెస్తే ఎమ్మెల్యే పదవులు వస్తాయి అనుకుంటే తలకాయ కోసే తెచ్చేవాడిని. ఏంటి బాలకోట ఏం మాట్లాడుతున్నాడో, పదవుల కోసం మాట్లాడుతున్నాడా, రాష్ట్రం కోసం మాట్లాడుతున్నాడు అనేది అమరావతి టు అమెరికా వరకు తెలుసు. నా మాటే స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. నేను రాజకీయాల కోసం మాట్లాడటం కాదు, అమరావతి కోసం వాళ్ళే మాట్లాడారు. అమరావతిని తిట్టడాన్ని తప్పుపట్టారు, శ్మశానం అంటాన్ని. పవన్ కళ్యాణ్ తప్పుపెట్టాడు, చంద్రబాబు నాయుడు తప్పుపెట్టాడు, లోకేష్ గారు తప్పుపెట్టాడు, బీజేపీ వాళ్ళు తప్పుపెట్టారు. మళ్ళీ అలా మాట్లాడుతున్నారు. చర్యలు తీసుకోమని కోరుతున్నాం. దీనికి ఇంకా పదవులు ఏముంటుంది? నిజంగా నాకు పదవులు వచ్చేలేకైతే ఈ పార్టీకి ఎప్పుడో వచ్చాయి. 1 ఏడాది ప్రభుత్వం వచ్చి స్టిల్ నేను పార్కులోనే ఉన్నాను, చెట్టు కింద ఉన్నాను. ఏంటి ఇక్కడ పదవుల కోసమని కాదండి, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, మనం ఏం చెప్పాము. నేను అన్నానండి, వాళ్ళందరూ దోషం చేసినందుకు మీరు చర్యలు తీసుకున్నారు. మరి అమరావతిని దూషణ చేసినందుకు కనీసం నోటీస్ అని ఇవ్వలేకపోతే ఎలాండి? అది ప్రజలు అడుగుతున్నారు, రైతులు అడుగుతున్నారు. ఆ దిశగా తీసుకుంటే మంచిదనేది నా భావన. అయితే తీసుకోవాలని చెప్పి కూడా బాలకోట గారు చెప్తున్నారు. అటువంటి వారు ఎమ్మెల్యే అయినా ఎవరైనా ఏ స్థాయిలో ఉన్నటువంటి వారైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలనేదే బాలకోట గారు డిమాండ్ చేస్తున్నారు.